హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులో ఎట్టకేలకు ఈరోజు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ద్విసభ్య ధర్మాసనం తీర్పులో కూడా క్లారిటీ రాలేదు. బిగ్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ, టీడీపీ అధినేత. బట్ బిగ్ రిలీఫ్ మాత్రం రాలేదు. అంతేకాకుండా రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టేలా తీర్పు వచ్చింది లాంటి విశ్లేషణలు ఉన్నాయి. ఇద్దరు జడ్జిలు డిఫరెంట్ వాయిస్ వినిపించారు. 17A విషయంలో మాత్రమే డిఫరెంట్ వాయిస్ వినిపించారు తప్ప రిమాండ్ విధించడంలోనూ ఎఫ్ఐఆర్ విషయంలోనూ ఇద్దరు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా పూర్తి స్థాయి తీర్పు కాపీ రావాల్సి ఉంది. సో ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టుగానే కేసుని చీఫ్ జస్టిస్ ముందుకి, రాజ్యాంగ ధర్మాసనం ముందుకి తీసుకెళ్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా ఉండి కేసులో ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్తుంది, లేకపోతే చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్తుంది అంటూ పదే పదే చెప్తూ ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. మీరు చెప్తున్నట్టే అయింది. ఏంటి ఎట్లా తెలుస్తుంది మీకు? అని తెలియడం కాదు సార్. ఇప్పుడు ఒక పక్క కొమ్ము కాద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు వచ్చే పరిణామాలు, ఉపద్రవాలు ఈ విధంగానే ఉంటాయి. ఎవరు ఒక పక్క ఎవరు నచ్చినాడు భౌగోళిస్తాన్లో ఎంతసేపు చిడతలు వేయించుకుందాం అని చూస్తున్న దగ్గర అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తే దాని అవుట్కమ్ ఇంత ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడు అంచేది ఏంటంటే ప్రతిసారి డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఇవాళ కూడా చింత చచ్చిన పొలుపు చావుదని ఇంకా దిశాభ్యాసనం కాకుండా త్రిసభ్యాసనం వేసేస్తారన్న దీంట్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎంత లాజిక్ మిస్ అవుతున్నారంటే, ఇది ఆల్రెడీ దీని మీద 17A మీద ప్రశాంత్ భూషణ్ గారితో 5 బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. అందులో చీఫ్ జస్టిస్ గారు దాంట్లో ఉన్నారు. సో గ్యారంటీగా చీఫ్ జస్టిస్ గారు దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో త్రిసభ్యాసనం కానీ లేకపోతే ఇంకోళ్ళు రెఫర్ చేయడం ఉంది ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అ ప్రెసిడెంట్ ఫర్ నేషనల్ వైడ్ 17A విషయంలో. సో అలాంటి తరుణంలో దీనికి ఒక త్రిసభ్యాసనం ఒక తీర్పు ఇచ్చి తర్వాత రాబోయే రోజుల్లో ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్స్తో ఇక్కడున్న కాంట్రడిక్షన్ కనుక అక్కడ మళ్ళీ రెఫర్ అయితే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ రక్కస్. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ గౌరవ హైకోర్టులు రెస్పెక్టివ్ స్టేట్స్లో ఇస్తున్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్తోనే ఈ రోజు దాకా దీన్ని 17A మీద ఏ విధమైన ప్రక్షాళించడానికి కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి కానీ గౌరవ న్యాయస్థానాలకు వెసులుబాటు లేని నిస్సహాయ స్థితినే వెలిబోస్తున్నాయి. ఇవాళ ద్విసభ్యాసనంలో ఇద్దరు సభ్యులు కూడా ఒకే 17A మీద ఏ విధంగా కాంట్రడిక్ట్ చేస్తున్నారో మనం క్లియర్గా చూస్తున్నాం. సో అలాంటి దగ్గర ఇంకా దీని మీద మొదటి సెంటెన్స్ చదవగానే సంబరాలు చేసుకుని అంత దౌర్భాగ్య స్థితికి వచ్చారంటేనే వాళ్ళు తెలివి తక్కువతనానికి నిదర్శనం. బోస్ గారు చెప్పారు 17A వర్తిస్తుంది అని ఆయన ఎప్పుడైతే చెప్పారో అనిరుద్ బోస్ చెప్పగానే న్యాచురల్గా ఇంకా క్వాష్ చేస్తారు, కొట్టేస్తారు, ఎఫ్ఐఆర్ లేకుండా పోతుంది. సో ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనే దానికి బలం చేకూరింది అనేది వాళ్ళ వర్షం. సార్ మొదటి సెంటెన్స్ తర్వాత అదే చెప్తున్నాను సార్. అశ్వత్థామ అతక్కుంజర అన్నప్పుడు అతక్కుంజర వినపోతే వచ్చిన ఉపద్రవాలు ఏమయ్యో తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి ఏం లేము. ఇవాళ మీరు గమనించట్లేదు 17Aలో మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి పాయింట్ వాళ్ళిద్దరు కాంట్రడిక్ట్ చేయలే. లోవర్ కోర్ట్స్లో చేసిన దానికి అవును, ట్రయల్ కోర్టులో చెప్పిందని ఇప్పుడు రేపు పొద్దు నుంచి జరగబోయే పరిణామాలు ఏమైనా ఊహించగలరా? ఏం జరుగుతుంది ఊహించడానికి సింపుల్ సార్. రేపు చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు ఎంక్వైరీకి, 2 రోజులు సహకరించట్లేదంటే పైగా కస్టడీకి అడిగింది, సిఐడి అడిగింది. ఇందులో ఏదైనా జరగచ్చు. లోవర్ కోర్టులో జరుగుతున్న పరిణామాలని ఈ రోజు దాకా గౌరవ సుప్రీంకోర్టు కాంట్రడిక్ట్ చేయలేదు. కాంట్రడిక్ట్ చేయని దగ్గర ఉపద్రవాలు ఎలా ఉంటాయి? ఈజీగా ఊహించు. లోయర్ కోర్ట్స్ ప్రాపర్ గా, ట్రయల్ కోర్టు ప్రాపర్ గా వెళ్తుంది, ఆబ్వియస్ గా ట్రయల్ కోర్టు ప్రాపర్ గా వెళ్తుంది అన్నదాన్ని ఇంటర్వ్యూన్ అవ్వలేదన్న విషయాన్ని ఉటంకించి మరీ చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఈ 17Aకి సంబంధించిన విషయంలో మనం ఎప్పటి నుంచో చెప్తున్న ప్రశాంత్ భూషణ్ గారి బెంచ్తో ఇంటర్లింక్ అయిన తర్వాత ఇది క్వాష్ చేయడమే పచ్చి అబద్ధం. ఊరికే నన్ను తిట్టి ఛాలెంజ్లు చేశారు కదా, బెయిల్ రాదు అన్నామని. మీరు కొంచెం తక్కువ కానీ నన్ను ఎక్కువ తిట్టారు. కానీ ఎప్పటికీ కూడా నేను చెప్తున్నా, ఇదే గౌరవ్ చంద్రచూడ్ గారు ఇదే ఆయన లోథరా గారు వెళ్ళి అడిగినప్పుడు యు వాంట్ యాజ్ పర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ లో నీకు బెయిల్ కావాలా లేకపోతే మెర్సీ గ్రౌండ్స్ లో కావాలంటే మెర్సీ గ్రౌండ్స్ లో ఇచ్చారు కదా. ఈ ఏడుపు ముందే ఏడిస్తే బెయిల్ వచ్చింది కదా 4-5 రోజుల్లోనూ. ఇప్పటిదానికి వాళ్ళిద్దరిని ఎవరండి లక్షల రావడం 30% కమిషన్ కోసం పెట్టుకుని ఇద్దరిని పెట్టుకుని హరీష్ సాల్వే వీళ్ళిద్దరిని పెట్టుకుని 30% కమిషన్ ఎవడైతే అందించాడో చూసుకోమనండి ఒకసారి. ఎవరైనా ఇంత అదంటికేడుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చింది వాళ్ళు. ఈ రోజు కూడా క్వాష్ అవుతుందని అపోహలో పోయి ఢిల్లీలో కూర్చుంటే గౌరవ న్యాయస్థానాల కింద లోవర్ కోర్టు నుంచి హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర చూసుకుంటే వాళ్ళందరూ ఏకతాటి మీద ఉన్నారు. ఈ భోగనిగానే లేరు. వీళ్ళు ఎందులో పడి ఆడమనండి ఇప్పుడు కూర్చుని. ఇప్పుడు ఏంటి పొలిటికల్ గా ఇది ఎవరికి అడ్వాంటేజ్? ఇందులో అడ్వాంటేజ్ అండి. మీరు వ్యవస్థ తెలుగుదేశం పార్టీ చెప్తోంది అక్రమ కేసులు పెట్టారు ఇందులో. అది పాయింట్. ఈ పాయింట్ మీరు ఒకసారి అండర్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడెక్కడ గౌరవ న్యాయస్థానాలు ప్రవర్తించిన విధానం కానీ గౌరవ సిఐడి యాక్ట్ చేసిన దాంట్లో కూడా ఇద్దరు ద్విసభ్యాసనంలో తప్పని చెప్పలేదు. అంటే వ్యవస్థ పనిచేస్తుంది రైట్ అని అర్థం. కేసు అక్రమం అనేది ఎక్కడ లేదు. దానికి తగ్గట్టు వీళ్ళు ఎదమాలు వేసుకుని ఇందులో ఇది సెక్షన్ 17A వర్తించదు, గవర్నర్కి చెప్పాలని పొగడి కబుర్లతోనే తాత్సారం చేసుకుంటూ ఏడ్చారు ఇప్పటిదాకా. డెన్సిటీ ఆఫ్ ద కోర్ట్ ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది చచ్చినట్టు. దాని కాన్సిక్వెన్సెస్ అని వీళ్ళే ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయితే మళ్ళీ అరెస్టులు, మళ్ళీ రిమాండ్లు ఇవన్నీ ఉంటాయి. ఆబ్వియస్.
అంటే తెలివి తక్కువతనం చిన్నపిల్లలకి తెలియని పనులు అప్పు చెప్తే ఇలాగ ఉంటుంది. అలా 30% కమిషన్ కక్కుతుపడి చేసిన దరిద్రం ఇదంతా. కాదు ఇప్పుడు 17A అంశానికి సంబంధించి రేపు పొద్దున మళ్ళీ బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతే దానికి ఏమైనా టైం బాండ్ పెట్టే ఇంకా బెంచ్ కాన్స్టిట్యూట్ అవ్వదు సార్. ఇంకా ఆ అపోహలో ఆ చిన్నపిల్లల్ని ఉంచొచ్చేమో కానీ ఆ బెంచ్ రిఫర్ అయింది అవ్వదు. ఎందుకంటే ఇది 5 మెంబర్స్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది గౌరవ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 17 years ప్రశాంత్ భూషణ్ గారిది. దాని ఆర్గ్యుమెంట్స్ దీనికి ఇంటర్లింక్ చేస్తారు. సో ఇక సేమ్ కదా, వర్తిస్తుందా లేదా అనే దానిపైన సేమ్ ప్రశాంత్ భూషణ్ గారి ఇంకంతే. కేసు వరకు అది ఒక ఫైనల్ బెంచ్ సెట్ చేస్తుంది సార్. హెన్స్ ఫోర్త్ అన్నది రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థలో 17A ఏ విధంగా ఉపయోగించాలన్న దానికి ఒక ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూటే అది ఒక ప్రెసిడెంట్ సెట్ చేసి ఇస్తుంది. దాని పర్యవసనాలు రాబోయే రోజుల్లో ఎవడైనా అలా చచ్చినట్టు పడి ఉండవలసిందే. సో ఇప్పుడు ఫర్దర్గా సిఐడి మూవ్ అవ్వడానికి, సిఐడి ఆయన్ని కస్టడీ కోరడానికో లేకపోతే విచారణ చేయడానికి సంబంధించి పాసిబిలిటీస్ ఉంటాయా? ఆబ్వియస్గా ఉంటాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు అట్ ద మెర్సీ గ్రౌండ్స్ లో. నేను ఇందాక చెప్పినట్టే మెర్సీ గ్రౌండ్స్ లో బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ మీద ఉన్న దాంట్లో కేసు ఛార్జ్ షీట్ ఫెయిల్ అవుతుంది. ఎంక్వైరీ కావాలి. ఎంక్వైరీకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి కదా. సో క్వాష్ పిటిషన్ అనేది రెగ్యులర్ విచారణ ఎక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఇంపాసిబుల్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ సిచువేషన్. సో సిఐడి మళ్ళీ ఇప్పుడు ప్రొయాక్టివ్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఆబ్వియస్ గా పనిచేస్తుంది. మై ప్రెజెంప్షన్ ఇస్ నాట్ రాంగ్. పిటిషన్ వేసినట్టున్నారు, మళ్ళీ కూడా కస్టడీ పిటిషన్ లాంటివి ఏమైనా వేస్తారేమో చూడాలి. చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారు. సహకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈయన పూర్తిగా సహకరించవచ్చు. మొన్న వచ్చిన బెయిల్లో కూడా సహకరించమని చెప్పింది ఎంక్వైరీకి. సహకరించట్లేదు అన్నది కనుక క్వాష్ పిటిషన్ వాళ్ళు ఫైల్ చేశారు అనుకోండి, ఆబ్వియస్గా ఇట్ లిస్ట్ రక్కస్ మళ్ళీ అరెస్ట్ ఉంటాయి ఛాన్సెస్. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా ఇది అడ్వాంటేజా? ఆబ్వియస్గా కాదు సార్. ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ కాదు ఇందులో. వ్యవస్థ పనిచేసిన దానికి వ్యవస్థ పరిరక్షించింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వ్యవస్థను ఎవరు పడితే ఏది పడితే మాట్లాడితే వచ్చే ఉపద్రవాలకి ఇది ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ప్రవర్తించిన విధానానికి 2 చేతులు దండం పెట్టాలి. తెలుగుదేశం ఇవాళ వాళ్ళ దాకా ఆపాదించబడిన సిఐడి కానీ లోవర్ కోర్టులు కానీ యాజ్ పర్ దర్ జ్యూడిక్షన్ వర్క్ చేసింది 100% అని ఇద్దరు ద్వేషాభ్యాసనంలో తేల్చి చెప్పారు. కాదు ఇప్పుడు ఇంతకుముందు నుంచి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్స్ చెప్తోంది 17A వర్తిస్తుంది అని చెప్తూ వచ్చారు. వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి చెప్పారు ధర్మాసనంలో. అది వాళ్ళకి బలాన్ని ఇవ్వదా? వర్తిస్తుందని మేము చేస్తున్న ఆర్గ్యుమెంట్ ని న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇస్తే వర్తిస్తుందని ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ బెంచ్కి రెఫర్ చేస్తే ఎవరికై శాంకలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అది. అందుకే తెలుగు తక్కువ మేళానికి 30% కమిషన్ కాకుండా పని చేయమని చెప్పండి. ఎవరు సార్ 30% కమిషన్ చెప్పండి, తేల్చేయండి. ఎవరు తెలుస్తారు, వాళ్ళందరికీ తెలుసు. అది జిగ్గుమంటుంది ప్రతిసారి. మళ్ళీ మన పేర్లు చెప్పడం ఎందుకు? కాదు అంటే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్కి బలం చేకూరలేక బోస్ చెప్పినట్టు కాదా ఇప్పుడు అన్న? ఏం వరకు ఉపయోగం? ఇప్పుడు 35 మార్కులకి పాస్ అవ్వాలి సార్. 30 మార్కులు మాస్టర్ గారు ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చాయి, మీరు 30 వచ్చాయి. మిగిలిన 5 మార్కులు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏమవుతుంది? ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు అవుతుందా, పాస్ అయినట్టు అవుతుందా? అంటే ఇప్పుడు అనిరుద్ధ్ బోస్ కూడా 17A వర్తించదు అని చెప్పారనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఉండేవి కదా. వాళ్ళిద్దరు దిశాభ్యాసం వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే కదా. ఇప్పుడు ఇద్దరులో ఒకరు వైసీపీ లేకపోతే ఏపీసీఐడి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ని, ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ని యాక్సెప్ట్ చేశారు. తప్పండి. అలా నేను ఎప్పుడు ఆ విధంగా ఆపాదించి చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అలా చెప్పొద్దు. ఎందుకంటే మీరు కొన్ని టెరిటరీస్ ఉంటాయి సార్. ఇందులో ఆ దిశాభ్యాసంలో కూర్చున్న వాళ్ళు ఇద్దరు వీళ్ళ తరఫు న్యాయవాదులు కాదు, న్యాయమూర్తులు కూడా కాదు. తప్పది. ఆ విధంగా ఆపాదించడం కూడా గౌరవ న్యాయస్థానాన్ని మనం అవహేళన చేసినట్టు. ఆ తరపు న్యాయమూర్తులు చేసిన ఆర్గ్యుమెంట్ ని, న్యాయవాదులు చేసిన ఆర్గ్యుమెంట్ ని జడ్జి యాక్సెప్ట్ చేసినట్టు కదా సార్. ఇందులో ఒక కాంట్రడిక్షన్ ఉంది సార్. ఒక 17A విషయంలోనే వాళ్ళిద్దరు డిఫర్ అయ్యారు. అదర్ దెన్ దట్ రెస్ట్ వాళ్ళిద్దరు ఒకే తాటి మీద ఉన్నారు. ఇప్పుడు ప్రొసీజర్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ హస్ టేకెన్ ప్లేస్ అన్న దాని మీద వాళ్ళిద్దరు ఏకతాటి మీదే ఉన్నారు. ఒక్క దగ్గర ఏంటంటే 17A ఒకరు వర్తిస్తుందని ఇంకోళ్ళు వర్తించదని వాళ్ళకున్న టెరిటరీస్లోను, వాళ్ళకున్న జ్యూరిడిక్షన్స్లోను, వాళ్ళకున్న ఫ్రేమ్లోను ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ జస్టిఫైడ్. అంట్లన్ దెన్ అందుకే చూడండి ఎప్పుడైనా సరే సింగిల్ అండ్ డబుల్ బెంచెస్ 90% ఛాన్స్ సార్ ఎప్పుడు రిఫర్ చేయబడుతూ ఉంటాయి. దిస్ అనదర్, నేను అందుకే ముందు నుంచి చెప్తున్నాను, ఇది అనదర్ ట్విస్ట్ వాట్ దే హ్యావ్ డన్ అండి. ఈ దిశాభ్యాసనంతో ఎప్పుడూ అవుట్కమ్లు రావు. సో ఇప్పుడు ఒకటి నైతికంగా ఏంటంటే ఎఫ్ఐఆర్ కరెక్టే అని చెప్పినట్టు తీర్పు. 17A పైన తీర్పు రాలేదు కానీ ఎఫ్ఐఆర్ కరెక్టే అంటే ఫర్దర్ ఉంది అన్న దగ్గర ఏంటంటే ఇక్కడ దుకాణం కరెక్ట్ అని అర్థం కదా. ట్రయల్ కోర్టు రిమాండ్ ఇవ్వడం కరెక్టే, అన్నీ కరెక్టే అని చెప్పేసినట్టు. ఇంకా దానికి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఆబ్వియస్గా చేయాలి. వ్యవస్థతో అందుకే పెట్టుకోవద్దని చెప్తున్నా. నీకు పొలిటికల్ వెంజ్ అంటే జగన్మోహన్ రెడ్డితో ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో ఉండొచ్చు. బట్ వ్యవస్థలు ఆ విషయంలో 100% సహకరిస్తాయని అపోహలు ఎప్పుడు ఉండకండి. సో ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగవచ్చు? ఇప్పుడు సిజేఐ బెంచ్కి ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ముందు నుంచి ప్రశాంత్ భూషణ్ గారి కేసుకు సంబంధించిన దానికి ఇస్తే ఎప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలక్షన్స్ అయిపోతాయా? ఎనీ మూమెంట్. ఇక్కడ నుంచి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మన చేతులు లేవు సార్. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు సిఐడికి కానీ
అడ్వకేట్లకు కానీ గౌరవ సుప్రీంకోర్టులకు కానీ ఎలక్షన్ కూడా ఏమి ఉండదు కదా. వాళ్ళకి ఉండదు, దానికి వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోవడం అంటే అదే గోయింగ్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చేయడం. ఆబ్వియస్గా వెళ్తుంది. ఇప్పుడు రేపు ఉంటే ఆయన ఎంక్వైరీకి పిలిచారు అనుకోండి, ఏం చేస్తుంది? ఇప్పుడు కవిత గారికి ఎలక్షన్స్ అయిపోయాయి, సంబంధం ఉంది, ఈడీ నోటీసులు ఇచ్చింది, ఆవిడ జస్టిఫై చేసుకుంది కదా, సుప్రీంకోర్టు నాకు కన్సిడరేషన్స్ ఇచ్చింది, దాంట్లో ఆ ఫ్రేమ్లో ఉన్నాను, టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఉన్నాయి. ఆయన కేజ్రీవాల్కి 4 రూపాయలు బట్టి ఎంట పెడుతున్నారు, ఆయన వెసులుబాట్లు ఆయన తీసుకుంటాడు. జరుగుబాటు అంత సుఖం ఎప్పుడూ బాగానే ఉంటుంది, జరుగుబాటు కానప్పుడు వ్యవస్థ చేసే పనికి ఆన్సరబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత డిలే అవుతుంది ప్రసాద్ గారు, మీకు ఏమనిపిస్తుంది? 17 అయిపోయిన అక్టోబర్ నుంచి మొదలైన కదా వాదనలు పూర్తయి కూడా మనం 150 కోట్ల మంది ఉన్నామండి. మొన్న అనుకుంటాను 4 రమణ అనుకుంటాను తీర్పుల బదులు మొత్తం రిక్రూట్మెంట్ సెల్ ఓపెన్ చేసి బ్రహ్మాండంగా రిక్రూట్ చేసి వెళ్ళాడు, కాస్త నయం గుడ్లో మెల్ల. అంత మునుపు దాకా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడానికి రోస్టర్లు చూసుకొని వేయడానికే తెల్లారిపోతుంది ఒక్కొక్కరికి, టేబుల్ అవడానికే సస్తనం. అలాంటిది ఈయనది ఇంత ప్రయారిటైజేషన్ ఇచ్చారంటేనే గ్రేట్ అసలుకి. తొందరగా వచ్చినట్ట మిగిలినట్లతో కంపేర్ చేస్తే చాలా తొందరగా వచ్చినట్టే. సో మొత్తం ఈ రోజు జరిగిన ప్రాసెస్, ఈ రోజు సుప్రీంకోర్టులో ద్విసభ్యత మీకు ఇంకా హైలైట్ తెలుసా, దీంట్లో వీళ్ళిద్దరూ కూడా వేరే వేరే బెంచ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ బెంచ్లు దిగి మళ్ళీ ఈ బెంచ్కి వచ్చి కాన్స్టిట్యూట్ చేసుకొని కూర్చొని ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చారు. నాకు ఈరోజు మొత్తం జరిగిన ప్రాసెస్ ఎవరికి షాకు, ఎవరికి అడ్వాంటేజ్? నేనైతే ఎవరికి షాక్ ఎవరికి లేదు, కానీ వ్యవస్థలతో పెట్టుకోకరే పల్లుడు ఒకటి చేతికి ఇస్తారని చెప్తున్నాను. పెట్టుకుంది ఎవరు? ఎవరు పెట్టుకుంటే వాళ్ళు, చెప్పండి. ఎవడు పెట్టుకుంటాడు, అందులో ఎవడు అతీతి కాదు. వ్యవస్థలతో పెట్టుకుంటే పల్లుడు చేతికి వస్తాయని మాత్రం తాత్పర్యం. ఈ రోజు ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. కనుక 1:30 పక్క మొక్క వేసుకుంటారు కాబట్టి దానికి కూడా డబ్బులు కాకూడదు అన్నమాట. ఈ పండగతో దానికి వెళ్ళిపోద్దాం అనుకున్నారు, అది కూడా కూలికి ఎట్టట్లేదు, అంతకని ఇంకేం లేదు. ఏం పండగ చేసుకుంటారు, ఏమని పండగ చేసుకుంటారు అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఈ రోజు క్యాష్ 17A కొట్టేసినా సరే ఇందులో పండగ చేసుకోవడానికి ఏం లేదు. అవునా? ఏమంది బెయిల్ మీద ఉన్నాడు, అది 17 కొట్టేస్తే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ కేసు పెడతారు అంతే. ఇప్పుడు కేసులోంచి ఏమో విముక్తి రాలేదు కదా. కరెక్ట్. ఇంతకీ ఏంటంటే గవర్నర్కి చెప్పి చెవిలో రహస్యంగా చెప్పి తీసుకెళ్ళాడా లేదా అన్న దాని మీద ఏడు పంతాను. ఇప్పుడు ఆ పైగా గవర్నర్కి చెప్పలేదన్న దాని మీద ఏం ఆవిడకి ఉరిశిక్షలు పడిపోవు కదా. ఆల్రెడీ 52 రోజులు ఎత్తి కూర్చోబెట్టి వచ్చారు పెద్ద ఆయన్ని. చెప్పాలా వద్దు అనేది దాని తప్ప మిగతా ఇంకా మిగిలినంత మామూలే కదా. వీళ్ళకి అబ్జెక్షన్. ఇప్పుడు దీని సారాంశం కూడా నేను చెప్పను ఆవిడకి ఫేవరబుల్, ఇప్పటిదాకా నువ్వు చేసింది రైటే, ముందుకెళ్ళిపో అని అర్థం గవర్నమెంట్కి. అంతే కదా. దీంట్లో ఒక్క పొల్లు మాట కూడా అనకుండా 17A విషయంలో ఇంకా అంబిగ్యూటీని, ఆ ఎయిర్ని క్లియర్ చేయకుండా వీళ్ళు చేసింది రైట్ అని జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆగుతారు? దాంట్లో స్టాండ్ స్టిల్ యాక్ట్ ఏం లేదు కదా దీంట్లో. ఆపేయండి విచారణ, ఇక్కడ వరకు జరపొద్దు, ఇంకా ఆపేయండి, ఇటువంటి లేవు, అలాంటివి ఏం లేవు కదా. పైపు చేసినట్లు అన్నిటికీ సెబస్. దేర్ ఇస్ నో ఇఫ్, దేర్ ఇస్ నో బట్. వాట్ యూ డిడ్ వాజ్ రైట్. చేసింది కరెక్టే, కానీ చెప్పారా లేదా అనే దానిపైన అది ఇంకా మేము తేల్చుకోలేదు, చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది. ఇప్పుడు సిజేఐకి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తరపున అడ్వకేట్స్కి ఉండే చాయిస్ ఏముంటుంది? ఇంకా ఫర్దర్ చాయిస్ ఏముంటుంది? అక్కడ వాదించడం తప్ప అదర్ చాయిస్ ఇంకా ఉంటుంది. ఉండేది ఒకటే, ఆల్రెడీ మెర్సీ గ్రౌండ్స్ మీద బెయిల్ గ్రాంట్ చేయించాను కదా, ఇంకా నీకు ఏడుపు ఇంకా ఛాలెంజ్ చేయడం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఛాలెంజ్ చేసి అంత తప్పేలా బ్యాచ్లు కాదు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేయడానికి ఎవరు ఛాలెంజ్ చేయడానికి ఉండదు. అసలు వీళ్ళ కోసం కన్సిడరేషన్ ఇచ్చిందే గౌరవ సుప్రీంకోర్టు, ఓ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఇచ్చింది, అదే చాలా గొప్ప విషయం. స్పెషల్ బెంచ్ అడుగుతూ ఉంటాం, డిమాండ్ చేస్తూ ఉంటాం. మనం డిమాండ్ చేసిన దగ్గర వాళ్ళు ఇచ్చారు ప్రొయాక్టివ్ గాను, ఇంకా దాంట్లో డిఫర్ అయ్యారు. సో ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు పెట్టారు అనడానికి అర్హత కోల్పోతుంది 100%. ఆ మాట వస్తే తిరిగి గౌరవ సుమోటో కింద మూవ్ చేయొచ్చు కోర్టులో, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేనైతే మూవ్ చేయొచ్చు అని చెప్తాను. నేను కోర్టు చెప్పింది కాబట్టి బేసిక్గా కోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది, అంతకన్నా ఇంకా సూపర్ స్టార్ లేదు కదా. సో ఇప్పుడు ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంక ఇప్పుడు రెచ్చిపోతారు. రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు రెచ్చిపోయి చచ్చిపోయారు, అంతకన్నా ఇంకేం లేదు. ఆ 30% కమిషన్ తీసుకున్నాడు మాట నమ్మి బొక్కబోర్లో పడ్డారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సిద్ధార్థ లూద్రా ఏం కామెంట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇంకేటి కామెంట్ చేస్తాడు? పెళ్ళిళ్ళ అడవుల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీరు కూర్చొని తారలాడిందని వాళ్ళతో న్యాయ వ్యవస్థను ఉపయోగించి వాదనలు నిర్మించమంటే ఆ పెళ్లి అడవుల్లో పెళ్లిగారులు పంచుకునే దీంట్లోనే ఈయన కార్డు పంచి ఇచ్చారు. ఏపీసీఐడి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు రెచ్చిపోతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆయన మేము చేసింది కరెక్టే, సుప్రీంకోర్టు చెప్పింది చూడండి మొదలు పెట్టారు. ఖచ్చితంగా చెప్తుంది సార్. ఎవరైనా ఇప్పుడు సార్ మనకి ఒక వ్యవస్థలో పనిచేస్తున్నవాడికి టోకెన్ ఆఫ్ ఆనర్ ఏంటంటే వాడు చేసిన పని గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవడం. ఇవాళ ఆయన పొన్నవల సుధాకర్ గారు చేసింది, నువ్వు చేసింది రైట్ రాంగ్ అన్న విషయంలో ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇవన్నీ పితూరి కంప్లైంట్లు ఎన్ని ఇచ్చారు వీళ్ళు. ఆయన మీరు చెప్పిన పితూరులన్నిటికీ గౌరవ సుప్రీంకోర్టు ఆయనకి రిలీఫ్ ఇచ్చినట్టే కదా. డెఫినెట్గా. అందుకే నేను ఎప్పటికీ చెప్తాను, వ్యవస్థ అన్నది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ అండ్ కాన్స్టెంట్ రెండింటిని కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంచేత ఆ కన్సిస్టెన్సీలో మనం అనవసరంగా ఈ చిన్న వాళ్ళని నమ్ముకుని వెళ్తే మాత్రం చాలా ఉపద్రవాలు ఉంటాయి.
అందుకని దీంట్లో మనం ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. సో ఏసీబీ కోర్టు ట్రయల్ కోర్టు అంటే ఏసీబీ కోర్టే కదా, ఆ. ట్రయల్ జరిగింది అక్కడే అక్కడే కదా. సో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పైన గతంలో చాలా అలిగేషన్స్ చేశారు. అవును. కానీ అదే గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆవిడ రెస్క్యూకి వచ్చింది కదా. రెస్క్యూకి వచ్చింది. సో ఈవెన్ రాష్ట్రపతి గారు రెస్క్యూకి వచ్చారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు జడ్జు హిమబిందు గారు చేసినంత పర్ఫెక్ట్ అని సర్టిఫికేట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. గౌరవ న్యాయస్థానం నుంచి వచ్చినట్టే కదా. ది బెస్ట్. సార్ ఒకటి మాట చెప్తున్నా, ఇవాళ దాకా మీకు తెలుగుదేశం దౌర్భాగ్యం ఏంటంటే పాలసీ మ్యాటర్స్ మీద దేని మీద డిఫర్ అవ్వట్లేదు, ఇంక్లూడింగ్ పరిపాలన విషయంలో కూడా ఉండి, అండ్ ఇంక్లూడింగ్ ఈ రోజు జరిగిన న్యాయ వ్యవస్థ త్వరగా కూడా మేము తప్పు చేయలేదని మాట్లాడట్లేదు. చట్టంలో లొసుగులు నేను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. కరెక్ట్. ఇది గమనించండి. 17A అనేది ఉద్యోగుల కోసం అనేది కూడా ఏదో కామెంట్ చేశారు. పూర్తి తీర్పు వస్తే తెలుస్తుంది మనకి అది. సో ప్రజాప్రతినిధులు కాపాడడం కోసమో లేకపోతే అవినీతి పరులు ఇదే గౌరవ ఢిల్లీగా అనుకుంటాను, నాకు తెలిసి గౌరవ ఢిల్లీ న్యాయస్థానంలో సెక్రటరీ గారికి వర్తించదు, పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి వర్తిస్తుందని ఒక ఇది నడిచింది. అది కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. బహుశా ప్రశాంత్ భూషణ్ గారు వేసిన కేసులో అది కూడా ఉన్నట్టు. దీస్ ఆర్ ఆల్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ దేర్. ఇవన్నిటికీ ఇప్పుడు ఏంటంటే న్యాయస్థానం మాత్రం నేను ఒక మాటతో చెప్తున్నాను సార్, ప్రజలకి దాని మీద ఎప్పుడు విశ్వాసం సన్నగిల్లకుండా ప్రతిసారి వ్యవస్థ ఇంకొక వ్యవస్థ పనిచేస్తుంది దానికి ఒక టాప్ లేయర్తో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని మాత్రం ఈ తీర్పు ద్వారా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో న్యాయస్థానాలపైన వ్యవస్థలపైన రెస్పెక్ట్ పెంచే తీర్పు ఇది. ఖచ్చితంగా నీకు నచ్చినట్టు అన్వయించుకొని నీకు నచ్చినట్టు భజనలు చేయడానికి వ్యవస్థలు ఉండవు, ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు ఉండదు అన్నది మాత్రం ఇంకోసారి పొలిటికల్ మోడ్లో కొంచెం అడ్వాన్స్కి వెళ్ళి అడుగుతాను నేను. భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీతో పొత్తులోకి వచ్చేస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ఓకే అంటే సుప్రీంకోర్టులు కూడా వినేస్తాయి. సుప్రీంకోర్టులో ఇప్పుడు మన ఇండియాలో ఉండక్కర్లేదు, పాకిస్తాన్ సిటిజన్షిప్ తీసుకుని ఉండొచ్చు. అవినాష్ రెడ్డి గారికి రిలీఫ్ వస్తుందంటే సుప్రీంకోర్టు మన జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉండడం వల్ల ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ దాచుకోకుండానే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ కూటమిలోకి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. మీరు ఈ తీర్పును బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ వైపు కూడా చూడట్లేదని చెప్పి అనుకోవాలా? ఎప్పుడో దేగడం మాని చాలా రోజులు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. మీకు ఒక మాట టైంకి తీర్పు వస్తున్న టైంకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆయన. గతంలో అరెస్ట్ చేసే టైంలో ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి, విదేశాల్లో ఉన్నారు. ఒక ఆయనేమో ఏదో ఇక్కడ నుండి కూడా నీకు అనుగుణంగా లేదని అయ్యో మొహమాట పడాలి కదా వాళ్ళ ప్రకారం అయితే. అదే నేను అందరూ వెళ్తున్నాను కదా, ఇవాళ ఏమైనా చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేద్దాం కదా అన్న తాపత్రయం పడాలి కదా, అది పడట్లేదంటే వ్యవస్థతో ఎవరు ఏం చేయలేరని అర్థం. పైకి మాత్రం అపోహలు మోసుకుంటూ కోర్టుని మేనేజ్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది అనే వాదన నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇదే అవినాష్ రెడ్డి విషయంలోను అండ్ ఈ కేసు విషయంలోను చంద్రబాబు నాయుడు గారి 17A విషయంలో నేను ఒక్కనే ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాను, ఇంకెవరూ మాట్లాడట్లేదు, చూసుకొని కావాలంటే. సో నేను మాట్లాడుతున్న దాంట్లో ఈ రోజు దాకా వ్యవస్థ పనిచేస్తున్న విధానం గురించి నేను మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా భుజాలను వేసుకుని మాట్లాడుతున్నాను. కానీ మీరు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను చెప్తున్నారు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల కనపడుతున్నాయి, బట్ వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారు అనే పర్సెప్షన్ వేరే వాళ్ళకి ఉండొచ్చు. అదే చెప్తున్నాను. ఇప్పుడు వ్యవస్థలో అవినాష్ రెడ్డి అనే వ్యవస్థను తీసుకెళ్లి కబంధాస్తాల్లో చిక్కించేసేలా చేస్తున్నప్పుడు వ్యవస్థలో చేస్తున్న ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. అండ్ ఇక్కడికి వచ్చారు వ్యవస్థ దాని పని చేసుకుంటున్న దగ్గర మీకు ఆ గ్రూప్స్లోను క్లస్టర్స్లో మీరు వెళ్ళలేకపోతున్నారు, అనవసరంగా ప్రయత్నిస్తారని చెప్తున్నాను. దీస్ టూ ఆర్. సో ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు, రాజకీయ పార్టీలో అభిప్రాయాలు వాటిపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఏమీ ఉండవు. తుంటి కొడితే పొల భయంతో చూస్తున్న వాళ్ళు ఇంకా భయంతో చావాలి, అంతకన్నా ఇంకేం లేదు. టీడీపీని ఇంకా భయపెడుతుంది భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీ ఏం సంబంధం సార్ దాంట్లో? సరే వాళ్ళ వర్షన్ సార్, వాళ్ళ వెర్షన్స్ ఏమైనా అవ్వచ్చు, ఇందులో పార్టీ సంబంధం ఏముంది? ఆ మాట దానికి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి అటాక్ స్టార్ట్ చేస్తే మీరు అన్నవన్నీ కరెక్ట్, అవేవి జరగట్లే కదా. ఇక్కడ చిన్న సిఐడి వ్యవస్థ, నేను ఎన్నోసార్లు చెప్పా, సిబిఐకి ప్యారల్గా స్టేట్ పర్వ్యూలో పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తే సిబిఐలో ఎవరికి అవసరంలే. గతంలో చంద్రబాబు నాయుడు సిబిఐని నిలువరించినప్పుడు ఈ కాన్ఫిడెన్స్లో వచ్చాయి కదా, ఆ భగవాన్ ఏబై వెంకటేశ్వరరావు కాన్ఫిడెన్స్లో తీసుకునే కదా, ఎస్ మేము తీసి మార్గాలను ఏ పనైనా చేయగలమనే కదా సిబిఐ నిలువరించాడు. సో అప్పుడు కాదు అదే వ్యవస్థ ఇప్పుడు సక్రమంగా పనిచేస్తుందారా? ఈయన పట్ల వచ్చిన ఉపద్రవం కన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఇచ్చిన మెరిట్ సర్టిఫికేట్ ఎలా ఉందో చూడండి. గౌరవ సుప్రీంకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఇచ్చిన సర్టిఫికేట్ వెనక భారతీయ జనతా పార్టీ ఉంది అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు చేసిన క్లెయిమ్. ఇప్పుడు రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇదే సిబిఐ నిలువరించిన చంద్రబాబు నాయుడుకి ఆ రోజు బీజేపీ ఎన్డీఏలో పొత్తున్నా లేకపోయినా ఇవాళ మమతా బెనర్జీ కూడా సిబిఐ నాకు అక్కర్లేదు అన్న దగ్గర అపవాదం ఎవడు మోస్తున్నాడు? చంద్రబాబు నాయుడు మోసుకుని తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో భారతీయ జనతా పార్టీ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని బిలీవ్ చేసి మా రాష్ట్రానికి రావద్దని ముఖ్యమంత్రిగా ఇచ్చేశాడు. ఇప్పుడు కూడా ఆయన బిలీవ్ చేస్తున్నారు, ఆయన మీడియా అవినాష్ రెడ్డి విషయంలో మొన్నటిదాకా మరి ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టబట్టే కదా ఎంత అపవాదాలు మోయవలసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదండి. కదా ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే కదా ఎంత అపవాదం ఆయన మోయవలసి వస్తుంది, కనిపించింది కదా. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది. రామ్ సింగ్ లాంటి నేను ఎందుకు చేయాలని చేయగలిగాను ఆ ప్రాసెస్ లో? మరి చాలా సిబిఐడే కదా, నా చంపు జైలుకి వెళ్ళొచ్చు, లేదంటే నా మీద సుమోటో ఏదో పెట్టొచ్చు కదా ఆయన కూడా. సో ఆయన కేసు నుంచి తప్పించడానికి ముందు నుంచే మీరు అటాక్ చేస్తున్నారు? అప్పటి నుంచే చేస్తున్నాను నేను అది.
సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ సార్. ఇట్స్ వెరీ ఈజీ టు పుట్ ఎ పార్టీ ఇన్ టు ద క్లస్టర్స్. నేను ఎప్పుడు రాజకీయ పార్టీలని ఈ పొలిటికల్ వెంజంటర్స్లో స్టేట్ రివ్యూలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా చేస్తున్నారంటే ఆశాలు నేను ఓకే మేబీ అన్నట్టుగా వదలొచ్చు. ఇంత సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు సిబిఐ సిడిఎల్తోనూ ఇలాంటివి చేస్తున్నారంటే మాత్రం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అనే చెప్తాను నేను. సో ఈ కామెంట్ దేనికి చేస్తుంటారు? 17A అనేది అవినీతి పరులను కాపాడడం కోసం కాదు అనే ఒక కామెంట్ బేలా చేశారు. ఆబ్వియస్గా కదా 17A వలన గవర్నర్ ఈ particular case ఇందాకలు అన్నట్టు గవర్నరు, రాష్ట్రపతి అండ్ ఇవందరూ ఒక బీజేపీ ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే దాని క్లస్టర్స్లో ఉంటారని ఒక అపవాదు. గవర్నర్ విషయంలో అయితే అందరికీ తెలిసిన విషయం. గవర్నర్ ఉంటారు, no doubt. గవర్నర్ 200% ఈజ్ ద డిప్లాయిడ్ రీహాబిలిటేటెడ్ క్యారెక్టర్ అది. ఎందుకంటే పునరావాస కార్యక్రమం ఉండకూడదు, ఉంటున్నారు అన్నది అందరూ తెలిసిన విషయం. జగమెరిగిన సత్యం. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి రామ్లాల్ గారిని చూసిన దగ్గర నుంచి చూస్తుంది. ఇలాంటి దగ్గర ఏంటంటే ఎప్పుడైతే ఈ 17A విషయంలో ఇక్కడ అవతల వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిశ్చితంగా గమనిస్తే గవర్నర్తో వాళ్ళిద్దరికీ సంబంధం లేదు. బికాజ్ ఈజ్ ద బీజేపీ క్యాండిడేట్. టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ లేదు. ఎవడు గ్రీజ్ ఆడ బాగా రాసిన వాడికి ఆడికి ఉపయోగపడుతుంది ఆ పార్టీ. అది వాస్తవం. భారతీయ జనతా పార్టీ సరే అలా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పిలిచి తిట్టింది, కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది, అమిత్ షా తిట్టారు. ఈ రోజు చూస్తున్నాం కదా సెక్షన్ ఆఫ్ మీడియాలో. సో ఇప్పుడు మరి గవర్నర్ బీజేపీ కంట్రోల్లో ఉంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ బాధ ఎందుకు సార్? 17 గవర్నర్ పరివిలోకి రాకుండా ఇవాళ జడ్జిమెంట్ ఉంది. మధ్యలో గవర్నర్ అండి మధ్యలో ఇలా సావంత్ అదే కదా గవర్నరు. అది చెవిలో గురువుని తీసాడు చెప్పి తీసుకురావాలి, ఇవే కదా కథలు. అదే ఎక్కర్ లేకుండా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు. 17A వద్దురా బాబు, మీరు ఆయన హెల్త్ గ్రౌండ్స్ లో వెళ్ళండి అని చాలాసార్లు చెప్పారు. కేసు నమోదైన 1 వీక్ నుంచి చెప్తున్నారు. సో చివరికి దాని మీదనే బెయిల్ వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం కనపడుతుంది? ఎలా వెళ్తే బెటర్? వాళ్ళు సలహా ఇవ్వండి. నేను ఇవ్వలేను సార్. అమ్మ అలా ఉన్నారు కదా మావాడు, అలా ఉన్నాడు కదా రాబిన్ సార్. అలా సాయి అది కాదు. వాళ్ళే నచ్చుతారు. మన తెలుగులో మాడతాం సార్, వాళ్ళకి ఇంగ్లీష్లో మాడతాను. ప్రశాంత్ కిషోర్ కూడా కదా రాబిన్ శర్మతో పాటు తెలియదు. అలా ఈ సునీల్ కనుగోలు గడి మధ్యలోకి వచ్చేస్తారని ఆయన తీసుకొచ్చింది. చూడాలి. ఇది మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీం కోర్ట్ అండ్ మేడం జడ్జి గారికి అయితే 2 చీరలు దండం పెట్టాలి. సంయమనం సమయస్ఫూర్తి పాటించి జిగ్గమనిపించింది త్రివేది మేడం. సో ఇంకా పూర్తి తీర్పు చూస్తే కానీ తెలియదు. ఫస్ట్ ఇచ్చిన 4-5 బుల్లెట్ పాయింట్స్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రాలేదు అనేది ఫైనల్ కంక్లూజన్. మొదటి సంబరం అయితే ముందు ఇద్దరు ఊగిపోయారు. సో చూడాలి ఏ బెంచ్కి వెళ్తుంది ఏంటి అని ఇంకేం లేదు సార్. ప్రశాంత్ భూషణ్ గారి బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది. అప్పటిదాకా దీని గురించి టైం వేస్ట్ చేసుకోవడం కూడా నన్ను అడిగితే వేస్ట్. సో ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయండి అనే పిటిషన్ సిఐడి మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదండి, ఫస్ట్ ఎంక్వైరీకి పిలుస్తారు. ఎంక్వైరీకి సహకరించమన్నారు కదా, సహకరిస్తారు లేదు చెప్పి అప్పుడు చెప్తారు వాళ్ళు. మన దగ్గర ముందు యాంగ్జైటీని ప్రదర్శించడం కాదు వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పరండి. అనవసరమైన మూవ్ అది. ఇప్పుడు డైరెక్ట్గా ఎంక్వైరీకి పిలుస్తారు ఆయన్ని, ఎంక్వైరీకి కూర్చుంటారు. 2 రోజుల్లో ఎలాగో అభిలాష్ సినిమా ఉంటుంది. నాకు వీళ్ళు 17A కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోయింది కాబట్టి పోతుందో ఏదో అంటున్నారుగా, పోయింది కాబట్టి విచారణ ప్రాసెస్ ఆపండి అని చెప్పడానికి చెప్పదు. ఇంకా దాంట్లో ఆపమని చెప్పలేదు. ప్రాసెస్ లో ఎక్కడ ఏమీ ఆ ప్రొసీడింగ్స్ ఏమి ఆపమని చెప్పలేదు. సో సిఐడి తన పని తాను నిశ్చితంగా హ్యాపీగా చేసుకోవచ్చు. అయిపోయి ఈయనకు కూడా హెల్త్ గ్రౌండ్స్ లో బయట బెయిల్ మీద ఉన్నారు కదా. దట్స్ నథింగ్ ఆఫ్ దట్ షార్ట్. ఫస్ట్ ఆయన కాల్ఫర్ చేస్తారు, నోటీస్ ఇచ్చి రండి ఎంక్వైరీకి. హెల్త్ గ్రౌండ్ తర్వాత మళ్ళీ వేరే పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చేసారుగా. ఫస్ట్ ఇచ్చింది హెల్త్ గ్రౌండ్, తర్వాత పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చారుగా. ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని. అక్రమంగా అరెస్ట్ చేశారని వాళ్ళే బెయిల్ ఇచ్చింది అంతే. హైకోర్టు ఇచ్చింది బెయిల్. దాని మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ అప్పీల్ చేసింది సిఐడి. అది ఇంకా ఎస్ఎల్పీ ఉందా? ఎస్ఎల్పీ రానివ్వండి, దాని మీద వస్తుంది. అది మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు అసలు తిరిగే పనే కాదు. అది ఎస్ఎల్పీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదుగా సార్. అది ఇక్కడ ఈ టైం డిలే అవుతుంది. 17Aతో బెయిల్ సుప్రీంకోర్టులో ముడిపడి ఉంది అన్న దాని మీదే 17Aని అలాగే స్టాండ్ స్టిల్ చేస్తూ గతంలో హైకోర్టులో బెయిల్ మూవ్ చేసుకోమని చెప్పిన డైరెక్షన్ ఇచ్చింది. అందుకే కదా బెయిల్ వచ్చింది ఆయనకి. సో రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం ఇచ్చినందుకు. ఇది 17A పైన అంబిక్విటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. 17Aతో బిగ్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, బట్ బిగ్ రిలీఫ్ అటువంటి ఊరట ఆయనకు దక్కలేదు. సో ద్విసభ్య ధర్మాసనమా, సీజేఐయా, లేకపోతే 5 మెన్ బెంచా చూడాలి. అది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ బెంచ్లో మళ్ళీ విచారణ జరిగిన తర్వాత దానిపైన మెజారిటీ న్యాయమూర్తులకు సంబంధించిన ఒపీనియన్ అనేది 17Aకి సంబంధించిన అంశంపైన ఒక క్లారిటీగా ఉండబోతుంది. ఈ కేసులో ఇచ్చే తీర్పు చాలా ఇంట్రెస్టింగ్ తీర్పు ఏంటంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం దేశంలో 17A అనే అంశానికి సంబంధించి ఫర్దర్గా వచ్చే తీర్పులన్నింటికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ తీర్పు అవడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో బహుశా దీనిపైన తీర్పు ఇచ్చే సందర్భంలో కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం ఫర్దర్గా కూడా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అంబిక్విటీ లేకుండా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన
ఒక దిశానిర్దేశం చేసేలాగానే ఈ తీర్పు ఉండే అవకాశం ఉంటుంది. బట్ రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇది షాక్ని కలిగించే వార్త. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మనోధైర్యాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే అక్రమ కేసులు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించిన ప్రాసెస్, ట్రయల్ కోర్టులో జరుగుతున్న వాదనలు, అక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా సరైనదేనంటూ ఇద్దరు న్యాయమూర్తులు కూడా చెప్పడం అనేది ప్రభుత్వానికి నైతికంగా బలాన్ని ఇచ్చే అంశంగా ఉంటుంది. ఫర్దర్గా దీనిపైన పూర్తి తీర్పు వచ్చిన తర్వాత డీటెయిల్ అనాలిసిస్ చూద్దాం. థ్యాంక్ యూ.